గుంటూరులో షో వేసాము, అనంతపూర్లో ఒకటి వేసాం, కడపలో ఒకటి వేసాము, వైజాగ్లో 7:30కో 6:30కో స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి అరగంటకి ఇదిగో ఈ సీన్ ఇలా, ఆ సీన్ ఇలా, ఈ కలెక్షన్ ఇలా, ఆ కలెక్షన్ ఇలా అని అక్కడి నుంచి మొదలవుతూ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో ఆన్ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ ఏంటంటే బుక్ మై షోలో పర్ అవర్ ఎన్ని టికెట్లు దిగితే సినిమా అంత బాగుందన్నమాట అని ఒక అసంప్షన్కి రావడం, ఒక సినారియో క్రియేట్ చేశారు జనంలోకి. సో ముందు రోజు సాయంత్రం మేము అనుకున్నంత స్పీడ్గా లేదు బుకింగ్, యాక్చువల్లీ 9th ఈవినింగ్. సో 3K 4K పర్ అవర్ ఉంది. సో ఆ స్ట్రెస్ ఉంటాము నేను బాగా ఏంటి అని కైండ్ ఆఫ్. సో మార్నింగ్ యూఎస్ నుంచి యూఎస్ ఆడియన్స్ కానీ రాయలసీమ ఆడియన్స్ కానీ చాలా బాగా రిపోర్ట్ ఇచ్చారు. యాక్చువల్లీ యూఎస్లో ఇంత మాస్ సినిమా ఫస్ట్ పడుతుంది, ఎలా రియాక్ట్ అవుతారు ఏంటో అనుకున్నాను, కానీ యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బెటర్గా రియాక్ట్ అయ్యారు యూఎస్ ఆడియన్స్. దానికి యాక్చువల్లీ మేము వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే అక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది సినారియో. దాని తర్వాత రాయలసీమలో అయ్యేటప్పటికి మాత్రం హిట్ స్టేటస్ నాకు అర్థమైపోయింది ఫస్ట్. అక్కడి నుంచి గంటకి బుక్ మై షో చెక్ చేయడం, ఎంత రీచ్ ఎంత పెరుగుతుందని చెక్ చేసుకుంటాం. ఆమె ముందున్న హిట్ సినిమాలు 1 గంటకి ఎంత ఉన్నాయి, సాయంత్రం 6ంటికి ఎంత ఉన్నాయి, ఆ యుద్ధం జరుగుతూనే ఉండింది. నిన్న సాయంత్రం ఫస్ట్ షోకి తిరుపతిలో మొత్తం తిరుపతి టౌన్లో 9 థియేటర్లు ఉంటాయి. అలాంటిది 6 థియేటర్లు వేస్తే ఫుల్ అయింది సాయంత్రం ఫస్ట్ షోకి. సెకండ్ షోకి 9 థియేటర్లు వేద్దామంటే కుదరలేదు, 2 సినిమాలు ఆల్రెడీ ఆడుతుంటాం వల్ల. సో 7 థియేటర్లు వేయగలిగాం. సో సినిమా బ్లాక్ బస్టర్ అని కూడా పోస్టర్ మీద వేస్తే చాలాసార్లు ఎటకారం చేస్తారు, ఎలాంటి రిపోర్ట్ వచ్చినా బ్లాక్ బస్టర్ వేస్తారని. కానీ నిజంగా బ్లాక్ బస్టర్ అంటే ఏంటో ఈ రెవెన్యూ సైడ్లో మీకు చెప్తారు, థియేటర్ సైడ్ కానీ అని మాకు తెలుస్తుంది. కాబట్టి గత 3-4 monthsగా థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు అని బాధపడే రోజుల నుంచి నిన్నటి నుంచి అందరు డిస్ట్రిబ్యూటర్స్ని స్క్రీన్స్ యాడ్ చేయమని గొడవ చేసే పొజిషన్కి వచ్చాను నేను ఇవాళ. అది సంక్రాంతి టైంలో జనరల్గా ఫైట్ చేస్తాం, స్క్రీన్ యాడ్ చేయండి ఎందుకంటే ఎక్కువ సినిమాలు ఉంటాయని. ఇప్పుడు సోలో రిలీజ్ వచ్చినా కూడా స్క్రీన్స్ యాడ్ చేయమని అడిగే పొజిషన్కి వచ్చాను నేనేదో సరదాగా స్క్రీన్స్ యాడ్ చేస్తున్నాం అనుకునే పోస్టర్ వేయడానికి చెప్పండి, మీకు తెలుసు కదా బాగా అంత గొడవ చేస్తారు స్క్రీన్స్ గురించి. అంత బాగుంది రెస్పాన్స్ నిజంగా రెవెన్యూ సైడ్. కానీ ఇవాళ రాయలసీమలో పొద్దునే సెకండ్ డే తగ్గుతుందేమో సాటర్డే అనుకున్నాము, కానీ మార్నింగ్కే మదనపల్లి లాంటి స్టేషన్స్లో కూడా 4 థియేటర్లు ఫుల్ వచ్చినాయి. గుంటూరు లాంటి మామూలుగా మా గుంటూరు డిస్ట్రిబ్యూటర్గా నోరు తెలిసి ఏం మాట్లాడి ఇప్పుడు 7 మంది తిరుగుతుంటాడు వాడు నాకు మార్నింగ్ షోస్ అన్ని ఫుల్స్ వచ్చినాయి అని వాడు చెప్పడము. కానీ సో ఇట్లా ఏంటంటే మామూలుగా డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఉండి బ్రహ్మజీ గారు చెప్పినట్టు వాళ్ళకి ఎలా ఆర్టిస్ట్గా బాగా పర్ఫామ్ చేశారని చెప్తారో అలా మాకు డిస్ట్రిబ్యూటర్లు చెప్తారు, ఈ ఫుల్ అయింది, అది ఫుల్ అయింది, ఇక్కడ యాడ్ చేసాం, అక్కడ యాడ్ చేసాం. అట్లా ఫోన్లు చేస్తూనే ఉన్నారు మాకు నిన్నటి నుంచి అంతా. ఆఖరికి నిన్న నైజాం గ్రాస్ మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో కలిపి ఎంత ఉందో 3 షోలు కలిపిన గ్రాస్ ఒక సెకండ్ షోకి ఉంది. ఆ విషయం నాకు 12:40కి తెలిసింది. 12:40కి ఇంకా నాగార్జున గారికి ఫోన్ చేయించలేదని కూడా ఆలోచించుకుంటే ఆయనకి నేను మెసేజ్ చేసే, సార్ లేచే ఉన్నారా అని. ఇంకా ఆయన లేచలేరు బాబు అంతే. అప్పుడు అక్కడికి ఫోన్ చేసి చెప్పా, ఒక సెకండ్ షో గ్రాస్ 3 షోలు గ్రాస్ అంత ఉంది సార్ అని. అంత రీచ్ వచ్చేసింది సెకండ్ షోకి వచ్చేటప్పుడు సినిమాకి.